ఇప్పుడు ఇందులో డైలాగ్ విన్నాము, ఇచ్చిపడేసే గోత్రం అండ్ అలాగే ఇరగదీసే నక్షత్రం అని. అలాగే హరీష్ శంకర్ గారికి అలా మనం ఇమోషనల్గా ఒక గోత్రం ఇవ్వాలి అంటే ఏ గోత్రం ఆయన కరెక్ట్గా సూట్ అవుతుంది? అతనికి ఇచ్చిపడేస్తాడు, అతను ఇచ్చిపడేసే గోత్రం. ఎందుకంటే అసలు ఏది ఊరుకోడు. నేను ఏదైనా చెప్పినా కానీ వెంటనే దానికి కౌంటర్ ఇచ్చేసి ఏది నన్ను ఒప్పించడం తప్ప అతను అనుకున్నదే చేశాడు. అతను దగ్గర అది ఉంది, ఆ స్కిల్ అతనికి. అందుకే నేను డ్యాన్స్ చేయను అని మెంటలీ ప్రిపేర్ అయినా అసలు నా చేత కూర్చోబెట్టి సాంగ్ చేయించి నా జీవితంలో నేను డ్యాన్స్ చేయగలనా లేదా నాకే సందేహాలు ఉన్నప్పుడు కూర్చోబెట్టి సెట్లో లాక్కొచ్చి స్టెప్స్ వేయిస్తూ ఉండే. వాళ్ళందరూ వేసి చూస్తూ ఉండేవాడు. నేను కూడా ఎలా వేయాలి నాకు అర్థమయ్యేది కాదు. ఏదో మా వాళ్ళందరూ కోప్పడితే డ్యాన్స్ అయిపోతాను భయంతో చేస్తాను డ్యాన్స్. ఖచ్చితంగా ఒక మాట అంటే ఉంచుకోడు ఒంటి మీద, ఇచ్చేయాల్సిందే. అలాగే ఏదైనా అనుకుంటే చేంజ్ చేస్తాను తను. అది నేను తను చూసి. నెక్స్ట్ క్వశ్చన్